90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి. నమస్కారం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఒకసారి చెప్పేస్తాను. థ్యాంక్ యూ. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 19th January 2025 హైదరాబాద్లో ఉంటుంది, 26th January 2025 విశాఖపట్నంలో ఉంటుంది, 2nd February 2025 తిరుపతిలో ఉంటుంది, 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ప్రీవియస్ వీడియోలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇవి చూపించేటువంటి దారి గురించి మీరు మాట్లాడిన వాళ్ళే గురు శిష్యులు. ఎస్, ఆ గురు కూడా లేడు ఫిజికల్ బాడీలో. సబ్ కాన్షియస్ మైండ్ అంటే గురువు, కాన్షియస్ మైండ్ అంటే శిష్యుడు. అంటే మీరు ఏదున్నా సరే బలంగా అనుకోని కనుక నేర్చుకోగలిగినా చేయగలిగినా కూడా ఆటోమేటిక్గా ఆ గురువుకు ఉండేటువంటి బలం ఏదైతే ఉంటుందో తన యూనివర్స్లోకి మిమ్మల్ని తీసుకొచ్చుకుంటుంది. లిటరల్లీ చెప్పాలి పట్టుకొచ్చుకుంటాడు. ఎస్, ఒక్కొక్క జాతరలో పాప గనక తప్పిపోతే తల్లి వచ్చి ఏ విధంగా అయితే అక్కుని చేర్చుకుంటుంది, ఒకసారి పట్టుకున్నానంటే ఇక వదిలిపెట్టదు. సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే. ఒకసారి దాని వైపు చూసారంటే ఇక మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టదు, ఆగే తన ధరలో తను నడిపించుకుంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? 697వ మనీ మంత్ర వీడియో. మనకు విచిత్రం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బైబిల్ కావచ్చు, లేదంటే ఖురాన్ కావచ్చు, లేదంటే భగవద్గీత కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా చక్కగా వివరించాయి. కానీ దాన్ని సరైన పద్ధతిలో చెప్పేవాడు లేక అపార్థాలు చేసుకుని అదే నిజం అని చెప్పేసి మనం నమ్మి ఆ యొక్క భ్రమను మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇక్కడ బైబిల్ అలంకార పరిభాషలో బందీలు అని చెప్పబడింది. విచిత్రం ఏంటంటే, బందీలు అంటే మనం ఏమనుకుంటామంటే దేనికి బందీలు తెలియదు, అర్థమైందా? అంటే ఒక జైలా లేకపోతే ఇంకేమన్నా అని మనం అనుకుంటాం. అక్కడ ఎంత చక్కగా వివరించబడిందంటే దాన్ని ఏమంటారంటే బైబిల్ అలంకార పరిభాష అంటారు దాన్ని. దాంట్లో ఎంత శుభ్రంగా చెప్పబడిందంటే బందీలు అంటే మూఢనమ్మకాలతో కూడి, చాదస్తాలతో కూడి, సత్యాన్ని తెలుసుకోకుండా మూఢుడుగా ఎవడైతున్నాడో వాడు బందీలు అని చెప్పబా. అర్థమైందా? మనం ఏమనుకుంటున్నాం అంటే బందీలు అంటే ఇంకేదో అనుకుంటున్నాం, కానీ అసలు ఆ పదాలని వింటుంటే ఒక్కొక్కటి మనకి నిజంగా కూడా లోతులోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఆ మనసు ఒక రకమైనటువంటి ద్రవించిపోతుంది. అంటే అది ఏమంటారంటే అసలు ఇది ఇంత చక్కగా ఎలా చెప్పబడింది, ఇది ఎందుకు అర్థం కాలేదు మనకి ఇన్ని రోజుల నుంచి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ జీవితాన్ని నీకు తెలియకుండానే మూఢనమ్మకాలతో, చాదస్తాలతో, సత్యాన్ని తెలుసుకోకుండా నీకు నువ్వే బందీ అయిపోతున్నావు. నీకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీకు స్వేచ్ఛ వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు మాస్టర్ అవుతాడు. అర్థమైందా? ఎప్పుడైతే మాస్టర్ అవుతాడో ఈ వాక్స్ ఎలోన్, అతను ఒంటరికి వెళ్ళిపోతుంటాడు, ఎవడి మాట విన్నాడు. ఎందుకంటే అతని మీద కమాండింగ్ చేసేవాడు లేడు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎటు వెళ్తుంటాడు? వెలుతురు వైపు వెళ్తుంటాడు. దాన్ని మనం ఏమంటామంటే సత్యార్థ ప్రకాష్, అంటే సత్యాన్ని తెలుసుకొని ప్రకాశించడం. మనకు దయానంద సరస్వతి రాశాడు, ఆర్య సమాజ వ్యవస్థాపకుడు. సత్యార్థ ప్రకాష్ ఎంత అద్భుతంగా ఉంటాడంటే సత్యాన్ని తెలుసుకొని ప్రకాశించమన్నాడు ఆయన. ప్రతి దాని మీద రీసెర్చ్ చేశాడు. ప్రతి పదాన్ని కానీ, వాక్యాలు కానీ, మన పురాణాలు కానీ, మన భగవద్గీత కానీ, ప్రతి దాని మీద ఆయన చాలా పరిశోధన చేసి వివరణలు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అందుకే దాని పేరేం పెట్టాడంటే సత్యార్థ ప్రకాష్. సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు ప్రకాశిస్తావో, నువ్వు ప్రకాశిస్తున్నావు అంటే నీ నుంచి వెలుతురు అనేది ఈ సమాజం మొత్తం ప్రజ్వలిస్తుంది. ఎప్పుడైతే ఆ సమాజం మీద ఈ వెలుతురు ప్రజ్వలిస్తుందో వాళ్ళందరూ సత్యవంతులు అయిపోతారు. ఒకదాని మీద ఒకదాని మీద లింక్. చూడండి బైబిల్ ఎక్కడుంది, మనం చెప్పే వాక్యాలు ఎక్కడున్నాయి, అది ఎంత స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ముందు మనిషి ఏం చేయాలంటే, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సరి అయింది, ఒక్కసారి దాన్ని విశ్లేషించాలి. ఏదైనా కాదు, మన సబ్జెక్ట్ అనే కాదు, ఏదైనా చెప్పచ్చు, ఆధ్యాత్మిక పరంగా చెప్పచ్చు, ఇంకేదైనా పరచ్చు. అంటే మనకు ఎక్కువ ఏమైందంటే ఆధ్యాత్మిక పరంగా ఒక మూఢనమ్మకంలో, ఒక చాదస్తాలతో మనం కొట్టుమిట్టాడుతూ ఇది ఇలాగే ఉంటుంది అని ఒక భ్రమలో ఉన్నాం మనం. దాని నుంచి ముందు మీరు బయటపడాలి. ఇది ఎంతవరకు సరే అని మన పెద్దవాళ్ళు ఒకటి చెప్పారు. అంటే నేనేమంటున్నా అంటే కాలానుగుణంగా పరిస్థితులు మారుతాయి, ధర్మం కూడా కాలానుగుణంగా మారుతుంది. మారినప్పుడు నువ్వు దాని మీద పరిశోధన ఎందుకు చేయవు, దాని మీద చర్చ ఎందుకు చేయవు? ఎప్పుడైతే నువ్వు చర్చ చేస్తావో సత్యం అనేది బోధపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక సిస్టమ్ చెప్పారు, ఇది ఇలాగే చేయాలని. ఇలాగే ఎందుకు చేయాలని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఓకేనా? ఉదయం లేవాలి,
ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడి కంటే ముందు నిద్ర లేవాలి అన్నారు. ఎందుకనేది ఎప్పుడన్నా ఆలోచించావా? వాళ్ళు ఏదో చెప్పి నువ్వు గుడ్డిగా చేస్తున్నావు తప్ప ఎందుకు లేవాలి? లేస్తే ఏమవుతుంది? ఆ సూర్యుడి వల్ల మనకి ఏమొస్తుంది? ఓజో శక్తి నీ లోపల ఎలా నిక్షిప్తం అవుతుంది? అదంతా ఎలా జరుగుతుంది? ఆ క్రియ ఎప్పుడన్నా ఆలోచించావా? అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మనకు ఆలోచించే టైం లేదు. ఫస్ట్ ఏంటంటే ఉదయం లేవగానే మన హడావుడి, ఆఫీస్కి వెళ్ళాలి, వంట, పిల్లలు, కాలేజీ, స్కూళ్ళు, ఈ హడావుడిలో నిన్ను నువ్వు మర్చిపోతూ ఈ సమాజంలో అందరూ ఎలా ఉన్నారో నీ ఫ్యామిలీ కోసం నువ్వు అలాగే పనిచేస్తున్నావు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పటికైనా సరే కనీసం సత్యాన్ని తెలుసుకోవడానికి రోజు ఒక 15 నిమిషాలు కేటాయించండి. అప్పుడేమవుతుందంటే నీలో ఉన్న ప్రకాశం అనేది బయటకు వస్తుంది. అప్పటిదాకా ఏముంటుంది? అందరిలాగే నువ్వు కూడా ఒక మూడులాగా అవే నమ్ముతూ అలాగే ఇదే జీవితం అనే ఒక జీవితంలో ఉండు. నీ యొక్క జీవితాన్ని కొత్తగా మార్చుకోలేకపోతున్నావు. ఇప్పటివరకు మన సబ్జెక్ట్ చెప్పిందంతా అదే. మనం ఏం చెప్తున్నాం అంటే ముందు నీ యాటిట్యూడ్ మార్చుకో. యాటిట్యూడ్ మార్చుకోవాలంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, సరైందా కాదా, ఇది ఇది ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేయకుంటే ఏమవుతుంది, ఒకసారి చేయకుండా చూడు ఏమవుతుందో, చేసి చూడు ఏమవుతుందో. తరిగించాలి. తరిగించినప్పుడు ఏమవుతుందంటే సత్యం బయటపడుతుంది. కాబట్టి తర్కికవాదం అనేది మనసులో ఉంటూ నీ జీవితాన్ని నువ్వే తరిగించుకుంటూ సత్యాన్ని శోధిస్తూ ముందుకెళ్ళమని బైబిల్ చెప్తుంది మనకి. అర్థమవుతుందా? కాబట్టి ఇదంతా ఏంటంటే బైబిల్లో అలంకారిక భాషలో చెప్పడం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బందీ అయి ఉన్నావో ఆ బందీ నుంచి విముక్తి కావని చెప్తున్నాడు. కాబట్టి ఆ బందీ నుంచి అర్జెంటుగా మీరు విముక్తులై మీ యొక్క జీవితాన్ని సత్యం వైపు మరల్చండి. బ్రహ్మాండంగా మీ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. దాని గురించి మీరు ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందు ఎన్నో చెప్పుకున్నాం ఎపిసోడ్లు. డబ్బు గురించి ఇలా చేయాలి, అలా చేయాలి, అఫర్మేషన్ చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి సత్యాన్ని తెలుసుకోండి, ఆటోమేటిక్గా డబ్బు, సంపద, ఐశ్వర్యం అదే వస్తుంది. ఆ తర్కంలోకి రావాలి మనిషి, ఆలోచన రావాలి. ఎందుకంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి కదా. ఇక్కడ ఎవడో వచ్చి నీకు ఉద్ధరించి ఇది ఇలా, ఇది తప్పు, ఇది సరి అని చెప్పడు. వాడి పద్ధతిలో, వాడి ధోరణిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా వాళ్ళ ధోరణిలో వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నీకేమర్థమైంది? వాళ్ళు చెప్పింది నువ్వు వినట్టు మూఢనమ్మకంగా వెళ్ళిపోకు అని చెప్తున్నాడు ఇక్కడ. చాదస్తాలు మూఢనమ్మకాలు వెళ్ళిపోకు. నువ్వు తరిగించు దాన్ని. వాడు చెప్పిండు కరెక్టే, నువ్వు తరిగించు. అది ఎంతవరకు సరి అయింది. అప్పుడు కదా నీకు దాంట్లో ఉన్న సత్యం అర్థమవుతుంది. సత్యాన్ని పట్టుకో, ప్రకాశించు, సరిపోయింది. అప్పుడు నీ జీవితం నీకే అర్థమైపోతుంది. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. ఆటోమేటిక్గా అన్ని అవకాశాలు నీకే వస్తాయి. దానికోసం నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి సత్యం వైపు ఒక్కసారి నిల్చో. మన సబ్జెక్టులో ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక పరిభాషలో ధర్మాన్ని వీడకంటారు. మన సబ్జెక్టులో ఏం చెప్తామంటే సత్యాన్ని వీడకంటాం. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నా, సత్యాన్ని వీడక అంతే. సత్యాన్ని తెలుసుకున్నావు, నువ్వే ప్రకాశిస్తావు. నువ్వు ఎవడు మాట వినాల్సిన అవసరం లేదు, ఎవడు కాలు మొక్కే అవసరం లేదు. చాలా మంచి సబ్జెక్ట్ అండి. అంటే ఎప్పుడైతే మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటామో నేను ఇది అనేటువంటి విషయం అర్థమవుతుంది ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బు, సంపద, ఐశ్వర్యం వస్తుందండి. డబ్బు, సంపద పెద్ద సమస్య కాదు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు కాబట్టి, నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర రావట్లేదు. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? నువ్వు తప్పు చేయలేవు, చేయమన్నా చేయలేవు. నేను నిజంగా చెప్తున్నాను, మా మణిమంత్ర కుటుంబ సభ్యులు నేను గర్వంగా చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ కూడా మిస్టేక్ చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సత్యంతో ప్రకాశిస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది మేమేంది, మా లైఫ్ ఇంత ఉందేంది, ఇప్పుడేంటి, ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో స్టార్టింగ్లో మనం నేర్పించాం కదా, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, అర్థమైందా, కృతజ్ఞత కలిగి ఉండాలి, పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టదు, అన్నీ నేర్పించడం జరిగింది కదా. దాంతో ఏమైంది? సత్యాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. దాంట్లో ఎంత మాధుర్యం ఉంది తెలుసుకున్నారు. ఆ మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి చాలా సైలెంట్గా, నీట్గా, శుభ్రంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎన్నో చూసారు మీరు. ఫోటోలు చూపించాను, ఎన్నో అచీవ్మెంట్స్ చూపించాను, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే చదువురాని వాళ్ళు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సత్యాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ చదువుతున్న సంబంధం లేదు, కేవలం సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి సబ్జెక్ట్ వంటబడింది. సబ్జెక్ట్ ఎప్పుడైతే వంటబడింది ఆటోమేటిక్గా జీవితంలో సంపాదిస్తున్నారు. సింపుల్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.